హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కంపల్సరీ చాలా అవసరము. సో మీ సపోర్ట్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను. సో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో ఏంటి అంటే, మా పిల్లలు నా బర్త్డే సర్ప్రైజ్ కేక్ తెచ్చారు, కట్ చేశాను. ఆల్రెడీ కేక్ కట్ చేసిన వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి చిన్న గిఫ్ట్స్ అనమాట. పిల్లలు చాలా ప్రేమతో ఇచ్చారు. అవి వాటిని నేను మెమొరీగా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఇక మా పాప వచ్చేసి చిన్న కీ చైన్ అయితే తెచ్చిందనమాట. పాపం కొంచెం డబ్బులు కూడా పెట్టుకుని అలా చిన్న గిఫ్ట్ ఇస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. సో నాకైతే కండ్లు మూపించి ఆ గిఫ్ట్ అనేది నా చేతిలో పెట్టిందనమాట. సో ఇలా పిల్లలు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, గిఫ్ట్ మీకు చూపిస్తున్నాను. కీ చైన్ అనమాట, చాలా బాగుంది కీ చైన్. ఆల్రెడీ దాన్ని మేము స్కూటీకి వేసుకోవడం జరిగింది, ఆల్రెడీ పోగొట్టుకోవడం కూడా జరిగిందనమాట. సో సరిగా వేయలేదో ఏమో తెలియట్లేదు, మొత్తానికైతే పోయింది అది. వాడు తెచ్చకపోయినాడు, మా వాడు గిఫ్ట్ తెచ్చకపోయినాడు అనమాట. అక్క ఇచ్చింది, నేను ఇకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళ అక్కతో ఎనీ టైం పోటీ పడుతూనే ఉంటాడు. తెచ్చేకే వెళ్ళాడు లోపలికి. వాడైతే మంచిగానే పెద్ద గిఫ్ట్ ఇచ్చినాడు అనుకోవచ్చు, ఎందుకంటే వాడికి ఇచ్చేది కొంచెం అమౌంట్, కానీ దాన్ని సేవ్ చేసుకొని పాపం అంత పెద్ద గిఫ్ట్ తెచ్చాడు కదా, అదే చాలా పెద్ద హ్యాపీ అనమాట. చాక్లెట్ తెచ్చాడు పెద్దది, డైరీ మిల్క్ అనుకుంటా, సిల్క్ చాక్లెట్. సో మంచిగా అనిపించింది. మనం పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా, వాళ్ళు గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ ఉండదు కదా, చిన్నగా సేవ్ చేసుకుని మమ్మీకి ఇద్దాం, డాడీకి ఇద్దాం అని చెప్పి చాలా బాగా సేవ్ చేసుకుని ఇస్తారు కదా. లేదా పేపర్లో గ్రీటింగ్ లాగా తయారు చేసి బొమ్మ గీసి హ్యాపీ బర్త్డే మమ్మీ, అవంతా కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది. అబ్బా, నా కూతురు నా కొడుకు ఇలా ఇచ్చారు అని చెప్పి. సో మీకేమనిపిస్తుంది, ఇలాగే మీ పిల్లలు ఇస్తే మీకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది మన కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఖచ్చితంగా చూస్తూ ఉంటాను కామెంట్స్. అది ఓపెన్ చేసి ఫస్ట్ వానికి తినిపించాను, తర్వాత పాపకి, ఆ తర్వాత మా చెల్లెలు సుజి అని ఉందనమాట, తనకు తినిపించిన తర్వాత లాస్ట్కి నేనైతే తినడం జరిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాడు తీసిచ్చినాను, వాడంతకు వాడే తినేసాడు ఫస్ట్ నాకు పెట్టకుండా. సో అదే నవ్వుతా ఉన్నాం అప్పుడు. నిజానికి ఏంటంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, 8:20 అంతా స్కూల్లో ఉండాలి, కానీ కేక్ కట్ చేద్దాం పొద్దున్నే, ఇంకా ఎందుకులని చెప్పేసి వాళ్ళు వెళ్ళేలోపే మేము ఎప్పుడైనా సరే వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోపే కేక్ కట్ చేస్తాము. అంతలోపే నేను పూజ కూడా చేసుకుంటానమాట. హ్యాపీ బర్త్డే అంటే ఆ మాత్రం లేయాలి కదా, ముందే లేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేసుకుని ఇక వాళ్ళకి లంచ్ బాక్స్ చేసి వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఇచ్చి అంతా 8 లోపు అయితే చేసేసుకుంటాను. వాళ్ళు పోయేలోపే కేక్ కట్ చేస్తూ ఉంటాను. చాలాసార్లు ఇలాగే చేశాను. ఈ మధ్య వాళ్ళకి సెలబ్రేషన్ కావాలని చెప్తున్నారు కాబట్టి ఈవినింగ్ టైంలో అట్లా చేస్తూ ఉన్నాను అనమాట. సో వాడు ఇచ్చిన కేక్తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీరు గమనిస్తుంటే చూడండి. కావాలి అదనమాట. ఇక బాగా ఎంజాయ్ చేసాము, కేక్ కోసేసాము, అలాగే చాక్లెట్ తినేసాం, గిఫ్ట్స్ అన్ని చూసేసాం. ఇక అంతా ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది. ఇక వాళ్ళ స్కూల్కి అయితే బయలుదేరిపోవాలి. ఏదో అలా అన్ని వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఇవి ఎప్పటికైనా లైఫ్ లాంగ్ మెమోరీస్గా ఉంటాయి. బట్ కాపీరైట్ పడకుండా మనం అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మన వీడియోసే పెట్టుకుంటూ ఉంటే మన యూట్యూబ్కి ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేసేయండి. మీరు కూడా మెమోరీస్ని అప్పుడప్పుడు క్యాప్చర్ చేసి పెట్టుకోండి. నాకు ఇది ఎలా నేర్పించింది అని అంటే, మా నాన్నకు సంబంధించినప్పుడు ఎటువంటి మెమోరీ అనేది నా దగ్గర అయితే లేదు. సో అప్పటి నుంచి నేను చాలా వరకు మెమోరీస్ని క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలి, చెప్తే మరి ఏమనొద్దండి, తిట్టకండి అండి కామెంట్స్లో. సో ఈ వీడియో వాడు 2nd స్టాండర్డ్లో ఉన్నప్పుడు వీడియో అనమాట. సో నేను ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ వాడు 5th స్టాండర్డ్ అనమాట. ఆ వీడియో అలాగే ఉన్నాయన్నమాట. ఎప్పుడూ నేను అలాగే దాచిపెట్టుకుంటున్నాను. సో అందుకే ఇప్పుడు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమనిపిస్తుంటే కామెంట్ చేయండి. ఇది 2nd స్టాండర్డే అనుకుంటున్నాను, లేదా 1st, 2nd ఉండాలి వాడంతే. ఇప్పుడు వాడు 5th స్టాండర్డ్కి వెళ్ళబోతున్నాడు. సో ఏమనిపిస్తుంది, మంచిగానే సేవ్ చేసి పెట్టుకున్నానా లేదా? సో కామెంట్ చేసేయండి. సో ఇక అంతే, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కంపల్సరీ అవసరం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. సో సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్.